కొరతపై ధ్వజమెత్తారు. ఎరువుల కొరతపై ఆగ్రహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. కలెక్టరేట్లకు దూసుకెళ్లడానికి రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాలు కురిసినా రైతుల్లో ఆనందం కరువైంది. విత్తనాలు దొరకడం లేదు, ఎరువులు అందడం లేదు. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది రైతులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతన్నలు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లడానికి యత్నించారు. కొందరు గేటు పైకి ఎక్కి దూకే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను సముదాయించి 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి అండగా నిలిచి పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. రైతుల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే సినిమా టికెట్లు డ్రా పద్ధతిలో తీసినట్టు రైతుకు ఎరువు కావాలంటే డ్రా పద్ధతిలో తీయడం సిగ్గుచేటు. పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ కానివ్వండి, వరంగల్ జిల్లాలో మరి పుష్కలంగా ఎరువులు దొరుకుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో మాత్రం పరిస్థితులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. 300 పైచీలకు రైతులుంటే 50-60 ప్యాకెట్ తీసుకొచ్చి లక్కీ లాటరీ ద్వారా ఇస్తున్నటువంటి వైనాన్ని చూస్తే నిజంగా నవ్వొస్తుంది, జాలేస్తుంది ప్రభుత్వాన్ని చూస్తే అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తాను. వ్యవసాయంపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై అన్నదాతలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని, రైతుల ఉసురు తగిలిపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఏ మందు బతాలు కూడా రాలేదు, డిఏపి లేదు, పొటాస్ లేదు. విపరీతమైన రేట్లు పెంచినటువంటి పరిస్థితి. పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ఒక్కొక్క బత్త మీద 400-500 రూపాయలు రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ క్రాప్ లోన్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఇదివరకు ఇచ్చిన లోన్ల మీదనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకుల వాళ్ళు. ఇప్పుడు మాత్రం రైతు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఈ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలను వెంటనే అందించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులకు ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచాలి, పత్తి విత్తనాలను వెంటనే అందించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సమస్యల్ని సత్వరమే పరిష్కరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతన్నలు హెచ్చరించారు.